నమస్కారం, మీరు చూస్తున్నది టుడే 9 తెలుగు న్యూస్. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలను రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలను అభినందించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. హుజూర్ నగర్ సర్కిల్లోని 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో అధునాతన సీసీ కెమెరాల ఏర్పాట్ల వల్ల నేరాల నివారణకు, నేరస్తులను గుర్తించేందుకు మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీస్ శాఖకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఒక 50 లక్షల రూపాయలు సుమారు ఆ డబ్బుల్ని వసూలు చేసుకొని మన ఐదు మండలాల్లో సార్ మొత్తం 372 కెమెరాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూర్యాపేట జిల్లా పోలీస్ ఘనంగా స్వాగతం పలుకుతుంది. స్వాగతం, సుస్వాగతం సార్. సార్, తమతోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాకు ఆదేశించడం జరిగింది, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి శాంతి భద్రతల విషయంలో కానీ, పోలీస్ సేవల విషయంలో కానీ అవినీతికి తావు లేకుండా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటిది తమరు ఆదేశించడం జరిగింది. దానిని మనసులో పెట్టుకొని ఇక్కడికి హుజూర్ నగర్కి వచ్చిన కొత్తలోనే గమనించడం జరిగింది సార్. టెక్నాలజీలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, నేరాలు, నేరస్తుల యొక్క స్వభావం మారుతూ ఉంది, దానికి అనుగుణంగా మనం ఎక్విప్ కావాలనేటువంటి ఉద్దేశంతో తమరిచ్చినటువంటి ఆదేశాలు, తమరిచ్చినటువంటి సూచనలతోటి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీల సహాయ సహకారాలు తీసుకొని ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా దీన్ని ప్రజలకు అంకితం, తమరి చేతుల మీదుగా అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తమరి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనేది మేము ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాం సార్. తమరి యొక్క బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మాకు సమయం ఇచ్చి ఈ యొక్క అవకాశాన్ని ప్రజల యొక్క రక్షణకి తమరిచ్చినటువంటి విలువైన సమయానికి మేము కృతజ్ఞులుగా ఉన్నాం సార్. సార్, సీసీటీవీ కెమెరా అనేది ఒక పోలీస్ని మనం ఒక ప్లేస్ లో డిప్లాయ్ చేస్తే ఆయనకు విశ్రాంతియో లేకపోతే అలసటనో లేకపోతే అటెన్షనో లేకుండా ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి. నేరాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనకు లభించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో సీసీటీవీ అనేది 24 అవర్స్ విశ్రాంతి లేకుండా ఒక పోలీస్ కంటే ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తూ, ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టు ఎన్నో కేసుల ఛేదనలో ఎందరో మంది నేరస్తులను పట్టుకోవడంలో ఈ సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడ్డాయి సార్. దీనిలో ఇక్కడ కూడా మనం ఇక్కడ పెట్టేటువంటి సీసీ కెమెరాలు సార్ ఏదో ప్రకృతి వైపరీత్యాల వల్లనో కోతుల వల్లనో దెబ్బతినకుండా లోకల్ గా ఉన్నటువంటి మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని ఆయనకే 5 years కాంట్రాక్ట్ ఇచ్చి ఏదైనా మెకానికల్ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా అతనే ధీటుగా ఎదుర్కొనేటట్టు చేయడం జరిగింది సార్. దీని మూలంగా తమరు ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉందో ప్రజల రక్షణలో మర్డర్స్ కావచ్చు, మర్డర్ ఫర్ గెయిన్స్ కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, మహిళల పైన అకృత్యాలు కావచ్చు, ఇవన్నీ చాలా తగ్గుముఖం పట్టినాయి సార్. సో దీనికి అందరికీ మీరే మాకు మార్గనిర్దేశకులుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమెరాలు సార్ ఓన్లీ పోలీస్ స్టేషన్ లోనే కాకుండా ఎస్పీ ఆఫీస్ లో కూడా మనం వీటి యొక్క పనితీరు పర్యవేక్షిస్తున్నాం. ఎస్పీ ఆఫీస్ లోనే కాకుండా రాజధానిలో ఉన్నటువంటి ICCC లో కూడా దీని పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం సార్. దీనివల్ల మనకి ఇప్పుడు సీసీటీవీ వల్ల నేరస్తులు చేసేటువంటి, ఎందుకంటే చూసిన మనిషి అబద్ధం ఆడొచ్చు లేదా భయపడి లొంగిపోవచ్చు, న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు చేసే టైంలో ఈ యొక్క సీసీటీవీలో నిక్షిప్తమైనటువంటి డేటా మనకి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. నేరస్తులకి శిక్షలు పడడంలో ఇది ఎంతో దోహదం చేస్తుంది సార్. సో ఇంత మంచి
కార్యక్రమానికి తమరు విలువైనటువంటి సమయం ఇచ్చి మా అందరినీ ముందుకు నడిపించి ఈ యొక్క నేర వ్యవస్థని పూర్తిగా మన జిల్లాలో నేర వ్యవస్థకి ధీటుగా మరి పూర్తి సమాజంలో పూర్తిగా నిఘా ఉండి నేరాలని ఛేదించే విధంగా నేరస్తుల్ని ఈజీగా పట్టుకునే విధంగా మరి ఒక సిస్టమ్ కొన్ని దశాబ్దాలుగా డెవలప్ అవుతూ వచ్చింది. అదేవిధంగా మన దేశం కూడా, మన రాష్ట్రం కూడా, మన ప్రాంతం కూడా ఆ విధంగా సమర్థవంతంగా పనిచేస్తూ సమాజంలో ఒక మంచి వ్యవస్థ, ఒక మంచి సిస్టమ్ నెలకొనే విధంగా ముందుకు పోతున్న మన పోలీస్ శాఖలో మరి ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ వరకు మనస్ఫూర్తిగా మీ ఉత్తమ నగరిని అభినందిస్తున్నాం. మీ హార్డ్ వర్క్, మీ కృషి, మీ పట్టుదల, మీరు 24 అవర్స్ బహుశా ఏ దేశంలో కూడా పోలీస్ ఫోర్స్ 24 అవర్స్ ఇక్కడ మన దగ్గర ఉండకపోవచ్చు. ఓకే, ఏ శనివారం లేదు, ఆదివారం లేదు, పండుగ లేదు, 24 గంటలు వాళ్ళు డ్యూటీలోనే ఉండాలి. మనస్ఫూర్తిగా వాళ్ళని మనం అభినందించాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.